హలో ఫ్రెండ్స్, రంజాన్ సీజన్ స్టార్ట్ అయిందంటే హలీం సందడి మొదలైపోతుంది. మరి మీలో ఎంతమందికి చికెన్ హలీం ఇష్టమో లేదా మటన్ హలీం ఇష్టమో కిందనే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి. ఈరోజు మాత్రం మన వెజ్ లవర్స్ కోసం యమ్మీ అయిన వెజ్ హలీంని ప్రిపేర్ చేస్తానండి. చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉంటాయి. సో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసేసేయచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో జీలకర్ర, నల్ల ఇలాచీ, కబాబ్చీని, ఇలాచీ, చెక్క, లవంగాలు, బండ పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, బార్లీ, మినపప్పు, అలానే గోధుమ రవ్వని వేసుకొని చక్కగా పౌడర్ చేసి ఒక బౌల్లో వేసి వాటర్ ములిగేంత వరకు వేసుకున్నాక ఒక 2 hours పాటు నానబెట్టేసుకోండి. అలానే బ్రౌన్ ఆనియన్స్ని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేడి నీళ్ళలో 1 కప్పు వరకు మిల్ మేకర్ వేసుకొని ఒక 5 minutes తర్వాత తీసి మిక్సీ జార్లో ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అలానే నెయ్యి వేసుకొని క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చిని చక్కగా వేయించేసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి సువాసన వస్తున్నప్పుడు కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు వేసి కలిపి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ పౌడర్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా నీళ్ళు ములిగేంత వరకు వేసుకొని కుక్ అయిన తర్వాత చూపిస్తున్నట్టుగా బాగా మ్యాష్ చేసుకొని రోజ్ వాటర్, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి వేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి. ఒక 5 to 10 minutes కుక్ చేసుకున్న తర్వాత నెయ్యి సెపరేట్ అయిపోతుంది చూడండి. ఆ టైంలో వేడిగా బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని ఫ్రైడ్ ఆనియన్స్, క్రీమ్, నెయ్యి అలానే లెమన్తో సర్వ్ చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది.